చైన్ స్నాచింగ్ కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మీడియాకు తెలియజేశారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ ముగ్గురిలో చెన్నైకి చెందిన మారన్ ప్రధాన సూత్రధారి అని తెలిపారు. వెంకటగిరిలో మాణిక్యం, శ్రీకాళహస్తి రాజాల నుండి 13 లక్షల విలువ చేసే 150 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లు తెలిపారు. చైన్ స్నాచింగ్ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీసులను రివార్డులతో సత్కరించారు. వీళ్ళు దరిదాపు 7 ఏళ్ళ నుంచి వీళ్ళు ఒకరికొకరు పరిచయం. లాస్ట్ 5 ఏళ్ళ నుంచి కూడా మన దగ్గర అఫెన్సెస్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళ మీద 7 కేసులు ఒకరి మీద, మారన్ మీద 5 కేసులు మాణిక్యం మీద ఉన్నాయి. మనం ఏమంటే మన ఈ స్నాచింగ్ సంబంధించి మొత్తం అసలు జిల్లాలో ఈ స్నాచింగ్ చేసేటటువంటి అఫెండర్స్ ఎంతమంది ఉన్నారని చూస్తే మన తిరుపతి జిల్లాలో దాదాపు 55 మంది స్నాచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి స్నాచర్స్. ఇదే కాకుండా మన నెల్లూరులో ఉన్నటువంటి వారు, చిత్తూరులో ఉన్నటువంటి వారిని కూడా మనం చూసి వీళ్ళందరినీ కూడా అసలు ఎక్కడున్నారు ప్రస్తుతం, వాళ్ళ వేరే బోర్డ్స్ కావచ్చు, వాళ్ళ ప్రజెంట్ యాక్సిడెంట్స్ అన్ని చెక్ చేసే ప్రాసెస్లో మనం వీళ్ళ గురించి ఎఫర్ట్స్ చేస్తూ వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో వీళ్ళ నుంచి మనకు 6 కేసెస్ మనకు వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. దాదాపు 140 గ్రాములు వాళ్ళ నుంచి రికవరీ కూడా చేశాము. 6 కేసులకు సంబంధించి 6 చైన్లు, దాదాపు 140 గ్రాములు. ఈ 140 గ్రాముల యొక్క వర్త్ దాదాపు 13 లక్షల వర్త్ ఈ అన్నమాట. సో ఈ విధంగా స్నాచింగ్ సంబంధించి ఈ మారన్ చూస్తే మన దగ్గర కేసెస్ ఏమో కానీ ఇతను క్రిమినల్ హిస్టరీ చూస్తే అతని దాదాపు 40-50 కేసులు ఉన్నాయి. బాగా నోటోరియస్ అఫెండర్, ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఈరోజు అతనితో పాటు ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈరోజు మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారం ఈ స్నాచింగ్ కేసెస్లో అఫెండర్స్ పట్టుకున్న దీని మీద మా వాళ్ళు కొంతవరకు సక్సెస్ఫుల్ అయ్యి ఓ మంచి టీంని పట్టుకోవడానికి గ్యాంగ్ని పట్టుకున్నారు.